సోమరాజు ఒక్కసారి రా ప్లీజ్, కలిపియాలి రా. గట్టిగా క్లాస్ కొట్టండి. మా లీడర్ అనమాట. మేము మొత్తం ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ ఉండేది, మేము మాదే లాస్ట్ గ్యాంగ్ ఉండేది. నా బెస్ట్ ఇప్పుడు కాంట్రాక్టరు మా సోమరాజు. మా అని మీరు అనుకుంటారు ఇంకా నడిపించుతా సోమరాజు. మీకు తెలుసా, మా ఫ్రెండ్స్ తెలుసు బాధ అంతా. సోమరాజు నేను మా ఒక 6 మంది ఇప్పటిదాకా వదిలేటం. ఇప్పుడు కూడా నన్ను ఈ రోజు నాకు తెలియదంటే సోమరాజు నాకు చెప్పాడు, వచ్చాను. దాని తర్వాత కరోనా అప్పుడు కూడా బెస్ట్ అవార్డు తీసుకున్నాను. డెడ్ బాడీస్ ఎత్తాను నేను. నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎత్తనికి రావనేసి ప్రశ్నించిన, ఆమె రాలేదు. కనీసం అల్లుడు పంపలేదు. నేను పోయేసి డెడ్ బాడీని మొత్తం చేసేసి గౌరవంగా గవర్నమెంట్ తరఫు నుంచి మేము వాళ్ళకి సెల్యూట్ చేసి పంపించాం అనమాట. ఆ ఇయర్ నాకు బెస్ట్ అవార్డు వచ్చింది. మొత్తం మా తర్వాత చాలా మందికి తీసుకున్నారు అనమాట. మున్సిపల్ కమిషనర్ చేసిన నేనే, సేమ్ మనుగూరు కమిషనర్, మనుగూరు తహసీల్దార్ వెళ్ళి కొట్లాడాను. మేము ఇక్కడ ఈ కష్టం పడినందుకు గవర్నమెంట్ ఎన్నోసార్లు నాకు ఎదురు దెబ్బతిన్నా కూడా నేను నించున్నాను అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు అల్లరి చేసాం కదా, ఎవడైతే అల్లరి చేస్తాడో వాడు టాప్ అవుతాడు. నేను రాసిస్తా వాళ్ళకి. పూజ అల్లరి చేస్తాడో వాడు లైఫ్లో చాలా అల్లరి చేయకుండా ఉన్నాడు అనుకోండి, వాడేదో సంథింగ్ రాంగ్ అనుకోవాలి మనం. ఎస్, నేను రాసిస్తా. వాడికి ఎన్ని అల్లరి ఇచ్చినట్టే నేను అనుభవించిన కూడా అన్ని చూసుకున్నా. మా భార్యను తీసుకొచ్చాను రాదా, నేను ఇక్కడ చదివాను రాదా, ఐ షేర్డ్ మై వైఫ్. నా పిల్లల్ని కూడా తీసుకొచ్చా, ఇక్కడ చదివాను. ఇప్పుడు నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నాను. నా ఏజ్ వచ్చి 52 ఇయర్స్. ఇంకా 10 ఇయర్స్ సర్వీస్ ఉంది. నేను 2 ఇయర్స్ బిఫోర్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసిన నా కొత్తని. మళ్ళీ మా వాళ్ళు పిలిచేసి నువ్వు చేస్తావా లేదా అని, చేత కాదని మా భార్య గాజులు అవన్నీ చూపించింది, రకరకాలుగా బెదిరించింది నన్ను. పోయేసి మళ్ళీ నా గవర్నమెంట్ పిలిచి నాకు ఇచ్చింది అనమాట. నేను ఇప్పుడు స్పెషల్ డిప్యూటీ సర్వీస్ ఉంటే ఐఏఎస్ కన్ఫర్మ్ అవుతాం. ఇంకో మోరోవర్ ఏంటంటే మన దాంట్లో నుంచి రాహుల్ బొజ్జా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఐఎన్సిడి, ఈయన కూడా మన స్కూలే ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు మన దాంట్లో ఐఎన్సిడి ప్రిన్సిపల్ సెక్రటరీ. నెక్స్ట్ టైం ఆయన కూడా కంపల్సరీ మనం పిలవాలన్నమాట. గ్యారంటీ వస్తారు. చాలా మంచి వ్యక్తి ఆయన రాహుల్ బొజ్జా. సార్ దయచేసి రాసుకోండి సార్. అలమ్ని ఎవరు పిలవరు, అలమ్ని రావాలి అంటే ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. అల్యూమినియం అనేది ఇప్పుడు సోమరాజు బాధ్యత, అది మీ బ్యాచ్ వాళ్ళని పిలిచే బాధ్యత. ఇప్పుడు చాలా మంది టీచర్స్ కొడుతున్నారు కానీ మాకు అప్పుడు సార్ తెలిసే, మనకి అప్పుడు మొట్టికలు వేసేవాడు మా వెంకటేశ్వర సార్. అది అప్పుడే సార్ తెలిసి విద్య కాబట్టి ఆ మొట్టికలతో ఇప్పుడు కూడా మాకు భయపెట్టాలి ఆ మొట్టికలు అంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎవరింట్లో ప్రోగ్రాం కాదు, ఇది మనందరి ప్రోగ్రాం. సో అలంని వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళ ఒకసారి స్టేజ్ మీదకి వస్తా అని చెప్పారు. 75, 73 ఓకే. చాలా మంది రావాలని ఉత్సాహంగా ఉన్నారు. సో బ్యాచ్ వైజ్ పిలుస్తాం. ఒక్కసారి వచ్చి మీరందరూ కనపడి వెళ్తే తొందరగా. ఇప్పుడు నేను తెలుగు, హిందీలో ఉన్నటువంటి తెలుగు పాట ఒకటి ఉంది, అలాగే తెలుగులో ఉన్నటువంటి హిందీ పాట. ఇక్కడ చాలామంది పూర్వ విద్యార్థులు, తర్వాత ఏమో పెద్దలు